ఉన్నాడు. మీకు ఆయన అన్ని చూపిస్తాడు. మీరు ఈ పిల్లల్ని చూసి మీరు అన్ని నేర్చుకోవాలని మేము ఇక్కడ ప్రోగ్రాం పెట్టాము. మీరే కాకుండా ఇంకా వేరే పెద్ద పెద్ద పిల్లలు కూడా నేర్పుతారు. తర్వాత పెద్ద వాళ్ళకు కూడా నేర్పుతారు. పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా నేర్పుతారు. ఈరోజు ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్కి ఆయన వచ్చి మీకు అన్ని ప్రోగ్రామ్స్ చూపిస్తారు. చాలా టైమింగ్ సైలెంట్గా కూర్చోవచ్చు.
నేను రెయిన్బో స్కూలు కరస్పాండెంట్ని. నా పేరు ముత్తయ్య. ఇది బోధంలో ఉంది, గంజి రోడ్కు కమాన్ పక్కనే ఉంటుంది. ఇది మేము కిక్ బాక్సింగ్ నేర్పాలనే ఉద్దేశంతో మన స్టేట్ రికగ్నైజేషన్ అయిన కిక్ బాక్సింగ్ శ్రీనివాస్ గారిని పిలిచి మా పిల్లలకి కిక్ బాక్సింగ్ నేర్పని మేము ఆహ్వానించడం అయింది. ఈరోజు ఆయన వచ్చేసి కిక్ బాక్సింగ్ ఓపెనింగ్ చేసి పిల్లలకు కొన్ని ట్రిక్స్ చెప్పి అన్నీ నేర్పారు. కొన్ని అవి ఏమంటారు, అది కర్రసాము నేర్పారు, బాక్సింగ్ నేర్పారు. అంటే చూపించారు, డెమో చూపించారు. ఇవన్నీ చూపించి పిల్లలకు ఇన్స్పిరేషన్గా వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చేసి మొత్తం ఎలా చేయాలనేది కూడా చూపించారు. రెండోది, ప్రతి పిల్లలు ఈ విధంగా నేర్చుకొని ఉంటే వాళ్ళకి భవిష్యత్తులో చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. నేర్పితే పిల్లలకు చాలా మంచిదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా గమనించి ఇది నేర్చుకోవాలంటే చాలా బాగుంటుందని తెలియజేస్తున్నాను. ఈ డెమో చూసిన తర్వాత మాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. కారణం ఏంటంటే పిల్లలు చాలా ఈ విషయంలో నేర్చుకొని బాగుపడతారనే నమ్మకం ఉంది. ఈ డెమో ఇచ్చిన శ్రీనివాస్ గారికి, వాళ్ళ శిష్యుడికి విజయ్కి ధన్యవాదాలు తెలుపుతూ, తల్లిదండ్రులకు నేర్పించే బాధ్యత తీసుకొని మీరు మీ పిల్లలకు నేర్పిస్తే బాగుంటుందని తెలియజేస్తాను. నేను అనగా నా నేమ్ వచ్చేసి పన్నేరు శ్రీనివాస్, నిజామాబాద్ డిస్టిక్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీగా. ఈరోజు బోధం పట్టణంలో ర్యాంబో స్కూల్లో ఈ కిక్ బాక్సింగ్ అనేది గేమ్ ఈరోజు స్టార్ట్ చేయబడ్డది. కాబట్టి ఎందుకు అంటే చిల్డ్రన్స్ అనేది ప్రతి పిల్లగాళ్ళు ఈరోజు మొబైల్ ఫోన్ల వల్ల చాలా చెడిపోతున్నారు. ఎవరు చెప్పలేని పరిస్థితి. మొబైల్ లేనిది అన్నం తినకుండా ఉంటున్నారు ఈ రోజులలో. కాబట్టి శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలనేది ఈ కిక్ బాక్సింగ్, కరాటే ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ అనేది మనము ఈ బోధం పట్టణంలో స్టార్ట్ చేద్దామనేది కిక్ బాక్సింగ్ ఈ గేమ్ అనేసి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపు ఉంది. దీనికి ఎస్ఎఫ్ స్కూల్ గేమ్స్లో ఉంది. కాకపోతే దీనికి ప్రతి తల్లిదండ్రులు గమనించి పిల్లలు ఏ విధంగా ఈ రోజులలో ఏ విధంగా ఉన్నారు, మన పిల్లలకి ఏ విధంగా మనం మార్చాలి, అటువంటి ఒక క్రమశిక్షణతో ఆ పిల్లలకు ఉంచుతూ మనకు మొబైల్ ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వద్దని మనం ప్రతి ఒక్కటి వేడగానే ఆ పిల్లలకి మీరు మొబైల్ ఇవ్వకుండా ఇటువంటి యాక్టివిటీస్లో మీరు మార్నింగ్ ఈవినింగ్ టైంలో తీసుకొని పిల్లలకి క్లాస్లో ర్యాంబో స్కూల్లో స్టార్ట్ అయింది. కాబట్టి ఈవినింగ్ వచ్చేసి 6 to 7 ఉంటుంది. మార్నింగ్ 6 to 7 ఈ విధంగా టైమింగ్ మేము డిసైడ్ చేసాము. కాబట్టి పిల్లలు పేరెంట్స్ ఖచ్చితంగా ప్రతి గర్ల్స్ అండ్ బాయ్స్కి ఖచ్చితంగా మీరు తీసుకొచ్చి ఈ పిల్లలకి శిక్షణ ఇక్కడ ఇప్పియాలి. మేము ఖచ్చితంగా పిల్లలకి మంచిగా తీర్చిదిద్ది వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్లో ఒక సెల్ఫ్ డిఫెన్స్గా, ఆత్మరక్షకంగా, ఒక ధైర్యవంతుడిగా మేము తీర్చిదిద్దాలని అందుకోసమే ఈ నిజామాబాద్ నుంచి ఈ బోధన్ పట్టణానికి తొలిసారిగా కిక్ బాక్సింగ్ అనేది స్టార్ట్ జరుగుతుంది.